మంత్రనిధి ప్రేక్షకులకు స్వాగతం. మహాభారత వ్యవహార దర్శనంలో భోజనం ఎలాగ చెయ్యాలి అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. సదాచాత్యశనం నాద్యాన్నాతిహీనం చ కరిహిచిత్ యథాన్నేన వృధా న స్యాత్ తథా భుంజీత నిత్యశః. భోజనాన్ని ఎలా చేయడం వలన మనకి హాయిగా ఉంటుంది అని ఈ శ్లోకంలో చెప్పారు. ఏమిట? సదా అత్యశనం నాద్యాత్ నా అద్యాత్. ఎప్పుడూ కూడా నువ్వు తినగలిగిన దానికంటే ఎక్కువ భోజనాన్ని చెయ్యకు. నువ్వు ఎంత తినగలవో అంతవరకే తిని తప్పితే రుచిగా ఉంది కదా, లేదంటే ఇంకొకళ్ళు మనల్ని మొహమాట పెడుతున్నారు, తినకపోతే బాగుండదేమో అని హెవీగా తినకు. దానివలన భుక్తాయాసం అనేది వస్తుంది, అరుగుదల అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్కువగా తినకు. సరే, అలాగే ఎక్కువగా తినద్దన్నారు కదా అని మరీ తక్కువ తినకు. నువ్వు తినగలిగిన ఆహారం కంటే ఇంకా తక్కువ. అంటే మనం ఆహారం తిన్న తర్వాత, అన్నం తిన్న తర్వాత కొంచెం ఖాళీ వదలమన్నారు. ఎందుకు? ఆ ఖాళీ వలన లోపల వాయు ప్రసరణ బాగా జరిగి డైజెషన్ బాగా అవుతుంది. దానికంటే తక్కువ అంటే మనం అన్నం తిన్న తర్వాత ఇంకొక ఐటెం వేసుకొని తింటే బాగుండు అనిపించేటప్పుడే, ఇంకొక 4 ముద్దలు తింటే బాగుండు, కడుపు నిండుతుంది అనుకున్నప్పుడే అన్నం తినడం ఆపేయాలట. పూర్తిగా కడుపు నిండా తిన్నా, దానికంటే ఎక్కువ హెవీగా తిన్నా ఆయాసం. అలా కాకుండా చాలా తక్కువగా సింపుల్గా ఇన్ని ముద్దలే తింటానంటే నేను అన్నా దానివల్ల నీరసం పెరుగుతుంది. మనకి శరీరానికి పోషక శక్తులు, ఎవరి శరీరానికి తగ్గ పోషక శక్తులు ఆ శరీరానికి ఉంటాయి. ఒకళ్ళు ఎక్కువ తినచ్చు, ఒకళ్ళు తక్కువ తినచ్చు. అది వారి వారి యొక్క శక్తి అనుసారం అరిగించుకునే సామర్థ్యాన్ని బట్టి, తినగలిగే సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది తప్పితే ఒకళ్ళకొకళ్ళు పోలికలు అనేది ఉండదు. అందుకని ఎవరికి ఎంత తినగలిగితే అంత తినాలి. అలా అని ఎక్కువ తినకూడదు, తక్కువగా కూడా తినకూడదు అని ప్రతిరోజు ఎంత అన్నం తింటే తనకి బాధ కలగకుండా ఉంటుందో, అంటే తక్కువైనా బాధే, ఎక్కువైనా బాధే. తక్కువైతే మళ్ళీ నీరసం, ఎక్కువైతే ఇంక మళ్ళీ ఆయాసం. ఇలా కాకుండా నువ్వు ఎంత తినగలవో, ఎంత తింటే నీకు బాధ కలగకుండా చాలా శరీరం ఫ్రీగా ఉంటుందో అంతవరకే తిను అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకొకసారి శ్లోకం. సదాచాత్యశనం నాద్యాత్ నాతిహీనం చ కరిహిచిత్ యథాన్నేన వృధా న స్యాత్ తథా భుంజీత నిత్యశః. అస్తు. నమో నమః.